భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గోదావరి వరద ప్రభావిత ప్రాంతమైన అశోక్ నగర్ కొత్త కాలనీలో పర్యటించి కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్లను పరిశీలించి కాలనీ ప్రజలతో కలిసి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు ముందుగా బ్యాక్ వాటర్ తో మునిగిపోయే కాలనీలో అశోక్ నగర్ కొత్త కాలనీ ముందుంటుందని కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. కాలనీ వాసులతో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మాట్లాడుతూ ఈ కొత్త కాలనీ విషయం నా దృష్టిలో ఉందని, ప్రతి సంవత్సరం గోదావరిల సమయంలో ఈ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీ కాలనీ వాసులకు కేటాయించే విధంగా బాధ్యత తీసుకుంటానని, అందరూ కూడా డబుల్ బెడ్రూమ్లకు తరలి వెళ్లాలని సూచించారు. కాలనీలో 85% ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని, కొంతమంది దీనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం నాతో పాటు పాల్గొన్న అధికారులకి, పంచాయతీ గారికి, మిషన్ భగీరథ ఏఈ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, కరెంట్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాతో పాటు ఈరోజు ఉదయం పాల్గొన్న కార్యకర్తలందరికీ, కొత్త కాలనీ అశోక్ నగర్ కొత్త కాలనీ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ గోదావరి వరద పెరిగే సందర్భంగా, అదేవిధంగా ఈ లోకల్ హైజీనింగ్ లేకుండా ఉండటం ద్వారా ఈఓ గారు చాలా వరకు ఎండాకాలం దాన్ని స్టీమ్లైన్ చేయటం ఈరోజు ఆనందంగా ఉంది. ఈరోజు మోటార్ల ద్వారా ఏదైనా బ్లాక్ వాటర్ ఇంకొక 2 అడుగులు వస్తే కొత్త కాలనీకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. అంత మనం లాగులు దించుతాం. 2 అడుగులు వస్తే ఈ లాగులు దించడం వల్ల ఊర్లో ఉన్న వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయ్యి ఈ 2 కాలనీలు మునగటం జరుగుతుంది. కాబట్టి వాటిని ఏ విధంగా రేపు మనం గోదావరిలో డంప్ చేయాలని ఆలోచిస్తే మోటార్లు కూడా మంచి మోటార్ ఫిట్ చేసాం. గతంలో మనం ఈ కాలనీ సబ్మర్జ్ అయిన తర్వాతే తోట మొదలు పెట్టేవాళ్ళం. ఈరోజు అలా కాకుండా ముందే దానికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించి ఆ కెనాల్లో రాగానే నీటిని డంప్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నీళ్లలో ఏ చుక్క రాకుండా తోడటం, అదేవిధంగా ఈరోజు బాహుబలి మోటార్లను ఫిట్ చేసి ఆ వాటర్ని డంప్ చేసే విధంగా వాళ్ళనందరినీ కూడా ఈరోజు మోటివేట్ చేసాం. ఏటా ఈ ప్రభావం ఉంది కాబట్టి మీరందరూ కూడా మనం ఏదైతే గవర్నమెంట్ కట్టిన ఈ క్వార్టర్స్ ఉన్నాయో అందరికి వెళ్ళాలంటే చాలా మంది అంగీకరించారు. ఈ దాంట్లో కొంతమంది 1-2 ఉన్నా ఖచ్చితంగా వెళ్తామని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. మాకు ఏటా ఇదే ప్రభావం ఉంది, మా ఇల్లులు కూడా లేవండి అని వాళ్ళు ప్రాధేయపడడం జరిగింది. నేను గౌరవ రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏవైతే గతంలో ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు ఉన్నాయి వాటినన్నింటినీ కూడా ఇచ్చి వీళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలిస్తే తప్ప ఈ పరిష్కారం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అదే మార్గం అని చెప్పాం. అవసరమైతే దాన్ని తీసిన తర్వాత ఇంకేదన్నా దీన్ని ప్లేస్ గవర్నమెంట్ యూటిలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ప్రజలందరినీ కూడా ఆ కాలనీ వాసులందరినీ కూడా మేము ప్రాధాయపడి ఒకటే, శాశ్వత పరిష్కారం కావాలంటే మీరందరూ కూడా మేము చెప్పిన విధంగా వినాలంటే చాలా వరకు 85% మోటివేట్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళకి రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా ఈ దృష్టికి తీసుకెళ్లి దీన్ని వాళ్ళకి ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు ఇచ్చే మార్గాన్ని మేము కృషి చేస్తానని, అదేవిధంగా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి పెరిగే సూచనలు ఉన్నాయి, భారీ వర్షాలు ఇంకా 2-3 రోజులు ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండి కార్యకర్తలను కూడా మీరు ఎక్కడెక్కడ ఏ కాలనీ అయితే సబ్మిట్ చేస్తే ఆ కాలనీ అన్ని తిరగండి. మనం ఏ ఒక్కరు కూడా ఈ నీటికి సబ్మర్జ్ కాకూడదని చెప్తే అందరూ కూడా ఉదయం వర్షం ఉన్న అధికారులందరూ కూడా వచ్చి ఉదయమే ప్రతి ఒక్క కాలనీ తిరుగుదాం, అందరినీ మనం రక్షించాలి అనే ఆలోచనతో వెళ్ళాం. ఈరోజు ఈ కాలనీ అయింది. ఎక్కడెక్కడే మోటార్లు కానీ ఇవి కానీ మేము చేసి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాన్ని తరలిస్తాం. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నా కానీ వెంటనే స్పందించి ఈఓ గారు కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, మిషన్ భగీరథ నీళ్ళు ద్వారా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీర్చుతామని అందరూ అంటున్నారు. అధికారులు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని మనవి చేస్తున్నాం. మీ అందరికీ మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనం వాటన్నిటిని పరిష్కారం చేద్దాం. డ్రైనేజ్ వ్యవస్థ వాస్తవంగా బాగాలేదు. ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మన ఈఓ గారు ఎండాకాలం మొత్తం ఎస్టిమేషన్ వేశారు. ఈ సీజన్ అయిపోగానే వాటిని అన్నింటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం.
ఇల్లు కట్టే వాళ్ళకు నిన్న కూడా మొన్న కూడా చెప్పాం, ఈఓ గారి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టండి. డిస్క్రిమినేట్ అంటే విచ్చలవిడిగా ఇల్లు కట్టడం వల్ల కూడా కెనాల్ మీద కట్టేస్తున్నారు ఇళ్ళన్ని కూడా. తర్వాత నా ఇల్లు మునిగింది, నా ఇల్లు మునిగింది. దీన్ని ఒక ఇల్లు కట్టడం వల్ల, ఒక ఇల్లు కెనాల్లో కట్టడం వల్ల చాలా ఇల్లు డ్యామేజ్ అవుతాయి. ఆ ఇల్లుతో పాటు మనం వర్షానికి అబ్స్ట్రక్షన్ వచ్చేసి ఆ వాటర్ అంతా బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ బ్యాక్ వాటర్ మన భద్రాచలం మొత్తం వాటర్ మునుగుతుంది. మీరందరూ కూడా నేను అందరు ఇల్లు కట్టుకోవాలి, అందరికి ఇల్లు ఉండాలి, స్తోమత ఉన్న వాళ్ళకి అందరు. కానీ మీరు ఈఓ గారి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని ఒక లైన్ ఇచ్చి డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థని పెట్టి మీరు ఇల్లు కట్టుకోవడానికి మేము అంగీకరిస్తాం. ఖచ్చితంగా మీరు అలా కట్టకపోతే, మీరు కెనాల్ మీద గోడ మీద కట్ట ఖచ్చితంగా మీ అక్రమంగా అయితే మీరు కట్టొద్దు. అక్రమంగా కట్టడం ఖచ్చితంగా మేము డిస్మాండ్లింగ్ చేస్తాం. ఎందుకంటే ఎలా పడితే అలానే కట్టేయడం వలన వేరే ప్రజలకు కూడా ఆటంకంగా ఉంది. వాటర్ వెళ్ళటం కూడా సిస్టమ్ బాగాలేదు. ఆ సిస్టమ్ని మనం స్ట్రీమ్ లైన్ చేయడమే ముఖ్య ఉద్దేశం. వేరే మీరు కడతారని మాకేం ఆటంకం కాదు. దానికి మీరు కోఆపరేట్ చేసి కట్టాలని మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.